జీహెచ్ఎంసీ పరిధిలో ఓట్ల తొలగింపుపై సీఈసీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి. జీహెచ్ఎంసీ పరిధిలో 7,90,000 ఓట్లు తొలగించారని ఆరోపించారు. జీహెచ్ఎంసీలో గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. ఆధార్ అనుసంధానం అవసరం లేదని సుప్రీంకోర్టు గతంలో చెప్పినా అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. దమ్ముంటే తలసాని రాజీనామా ఆమోదించి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు శశిధర్. ఈరోజు మరొకసారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని ఇది 5వసారి నేను కలవడం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగేటువంటి నేపథ్యంలో ఏ రకంగానైతే ఓటర్ల తొలగింపుపై కుట్రపూరితంగా కార్యక్రమం జరిగిందో దాంట్లో ఈరోజు కొత్త విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఎక్కడా లేనటువంటిది 7,90,000 డూప్లికేట్ ఓటర్స్ అని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీకు ఈ విషయాలు ఎవరికి కూడా చెప్పకుండా చేసినటువంటి కార్యక్రమాలు. వారు చేసినటువంటి సర్వేలో మాకు వ్యతిరేకత ఉంది అని తెలుసుకొని మున్సిపల్ ఎన్నికల్లో ఈ రకమైనటువంటి అన్యాయంగా అక్రమంగా ఓట్లను తొలగించి ఆ విధంగా మేము గెలవాలనేటువంటి ఆలోచనతో వారు ముందుకు వస్తున్నారు తప్ప దమ్ముంటే రండి, ఎందుకు రాలేదు, సనత్ నగర్ ఖాళీ చేయించి పోటీకి ఎందుకు రాలేదని చెప్పి నేను అడుగుతున్నాను.